మా అబ్బాయి రఘునాథ్పల్లిలో 4th క్లాస్ వరకు చదివాడు, ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు. ఆ తర్వాత నాగారం రంగారెడ్డి మెదక్ డిస్టిక్ తేజస్వి స్కూల్లో 7th వరకు చదివాడు. అక్కడికి వెళ్ళి నాగారం అంటే రంగారెడ్డి మెదక్ డిస్టిక్లో అక్కడ 10th వరకు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదివాడు. అక్కడికి వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజీ గజ్వేలిలో 3 years కోచింగ్ చేశాడు, అది గవర్నమెంట్ కాలేజీ. ఆ తర్వాత జేఎన్టీలో బీటెక్ కంప్లీట్ చేశాడు. బీటెక్ కంప్లీట్ చేస్తూ యూపీఎస్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే 23 సంవత్సరాలకే ఫస్ట్ అటెంప్ట్లోనే మా అబ్బాయి విజయం సాధించాడు. ఆ విజయంలోనే మాకు IRMS వచ్చింది అబ్బాయికి. ఇప్పుడు IAS వస్తుంది ఈ ర్యాంకుకు అని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి కోచింగ్స్ లేవు, మా అబ్బాయి డైరెక్టే మా ఇంట్లో చదివి పూర్తి నమ్మకంతో, ఎందుకంటే మా చిన్న అబ్బాయి మంచి పిల్లలందరూ క్లేవర్స్ మా ఇంట్లో. నాకు 3 బాబులు, ఒక పాప MA చేస్తుంది, పెద్ద బాబు MBA అయిపోయింది, ఆయన కూడా ప్రిపేర్ అవుతున్నాడు సివిల్స్కు. ఇంకో అబ్బాయి ఆయన లా చేస్తున్నాడు అరోరా కాలేజీలో హైదరాబాద్లో. ఇతను చిన్న అబ్బాయి, ఎక్కడ కోచింగ్స్ లేవు, డైరెక్ట్ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాడు, ఇంట్లోనే చదివాడు. మన ఆల్ ఇండియా టాపర్గా ఈరోజు అందరి ముందు నిలబడ్డాడు. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే కోరుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళని నేను చదివిపియలే, కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళే చదువుకున్నారు. నేను ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది నాది. వాళ్ళంతలో వాళ్ళే ఫీజులు కానీ, మన 10th కూడా 10 points వచ్చినాయి. జేఎన్టీలో ఫ్రీ సీట్ వచ్చింది, ఏది పాలిటెక్నిక్, బీటెక్ కూడా అంతా వాళ్ళే. నేను ఏం చేసింది లేదు, పేద తల్లిని నేను. వాళ్ళే కష్టపడి సాధించారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు పుట్టగానే సంతోషం కాదు, ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో, పుట్టినప్పుడు ఎంత ఉంటుందో సంతోషము, అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ఉంది నాకు. ఇదే నేను కోరుకునేది అంతే.